1929లో బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ బిల్ మరియు ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అనే రెండు చట్టాలను ఆమోదించాలని ప్రయత్నించింది. ఈ బిల్లులు భారత ప్రజల హక్కులను తగ్గించే విధంగా ఉండేవి, ముఖ్యంగా కార్మికుల మరియు స్వాతంత్ర్య పోరాటకులపై నియంత్రణ కోసం. భగత్ సింగ్ కి ఇది అన్యాయం అనిపించింది. అతను చెప్పినట్లు, ఒక దేశం నిద్రలో ఉన్నప్పుడు దాన్ని మేల్కొలిపేందుకు ఒక శబ్దం అవసరం. ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశించారు. సభలో చట్టం ఆమోదించబోతున్న సమయంలో వారు 2 బాంబులు విసిరారు. అవి చిన్న శబ్దం మాత్రమే చేశాయి, ఎవరూ గాయపడలేదు. అసెంబ్లీ అంతా పొగతో నిండిపోయింది. అప్పుడు వారు గట్టిగా నినదించారు, ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం చిరంజీవి కావాలి, సామ్రాజ్యవాదం నశించాలి. బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మాత్రమే మేము బాంబులు విసిరాము, కానీ ఎవరికీ హాని చేయలేదు. మా బాంబులు మానవతా చైతన్యానికి పిలుపు మాత్రమే అని భగత్ సింగ్ చెప్పారు.